హే గైస్, వెల్కమ్ టు శ్రీదేవిస్ హెల్దీ బాస్కెట్. ఈరోజు మనం రాగి బనానా ప్యాన్కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాము. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను అప్లోడ్ చేసిన వెంటనే. మామూలుగా రాగి ప్యాన్కేక్లో వీట్ ఫ్లోర్ యూజ్ చేస్తారండి. ఇందులో నేను వీట్ ఫ్లోర్ యూజ్ చేయలేదు. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కానీ వాడలేదు, ఎగ్స్ వాడలేదు. చాలా హెల్దీ టేస్టీ ఐటెం అండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా బాబాయ్ అయితే చక్కగా తిన్నాడు. నేను ఈ ఐటెంని మా ఇంట్లో చేశాను. చాలా ఇష్టంగా తిన్నారు. అందుకోసం నేను పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ రాగి ప్యాన్కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. రాగి ప్యాన్కేక్ చేసుకోవడానికి 1 ఫుల్ కప్ రాగి పౌడరు. ఇది నేను స్ప్రౌట్స్ చేసి పౌడర్ చేయించుకున్నానండి. ఇది ఎలా చేయాలో, స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలో నేను ఐబాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. 1/3 కప్పు పాంజగరి పౌడరు. పాంజగరి పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఐబాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. 2 టేబుల్ స్పూన్స్ చనా పౌడరు, శనగపిండి. మ్యాష్ చేసుకున్నటువంటి ఒక అరటిపండు, అరకప్పు పెరుగు. ఇది ఆవు పాలతో చేసుకున్నటువంటి పెరుగు అండి. ఈ మొత్తాన్ని విస్క్ సహాయంతో కలుపుకుందామండి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము. చూడండి, ఇలాగా ఈ థిక్ బ్యాటర్ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ కేక్స్ని వేసుకుందాం. ఇప్పుడు ఐరన్ ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక స్పూన్తో స్పూనుడు నెయ్యి వేసుకుందాము. దానిపైన ఒక గరిటెడు ఏదైతే మనం బ్యాటర్ కలుపుకున్నామో అది వేసుకోవాలండి. మందపాటి చిన్న దోశలాగా దానిపైన నెయ్యి వేసుకుని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది కండి, చక్కగా వేగిపోయింది. దాన్ని రెండో వైపుకి తిప్పుకుని మూత పెట్టకుండాను ఇంకొక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. చూడండి, 2 వైపులా చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. అదేవిధంగా మనం రెండో ప్యాన్ కేక్ని కూడా వేసుకుందాము. సేమ్ అదే విధంగా వేసుకొని నెయ్యి వేసి మూత పెట్టుకోవాలి. మీరు కావాలి అనుకుంటే నూనెతో కూడా వేసుకోవచ్చు. కాకపోతే నెయ్యితో అయితే చాలా టేస్టీగా వస్తుందండి. ఇలాగ 2 వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఒక్కొక్క ప్యాన్ కేక్కి 2 నిమిషాలు పడుతుందండి. అంతే, చాలా టేస్టీ హెల్దీ రెసిపీ అండి.